హాయ్ హలో నమస్తే వణుకుదాం రే అది వణకడం కాదురా వణకం అదే వణకం వణకం వెల్కమ్ టు అవర్ ఉక్కిరి బిక్కిరి ప్రోగ్రామ్ రండి కాఫీ తాగండి పడగరా స్పాన్సర్డ్ బై ఎయిర్వే క్రియేషన్స్ అండ్ డీజే స్టాండ్ స్టూడియో కో స్పాన్సర్డ్ బై టాక్ దిద్దం చాక్లెట్ ఫిక్స్ ఇట్ సెంటర్ ఈ రోజు మనం కలబోయే సెలబ్రిటీ ఎవరో తెలుసా? తెలీదు ఉండు ఎవరిని చూస్తే పసిపాప పారిపోతుందో, ఎవరి మాటలు వింటే గోపు మీద అనిపిస్తుందో, ఎవరి దగ్గరకు వస్తే ముక్కు మూసకపోతుందో, ఎవరిని తాకాలంటే చేయి చిచి అంటుందో, ఇలాంటి దరిద్రాలని నెత్తి మీద పెట్టుకొని పోషిస్తున్న ఒక గ్రేటెస్ట్ వ్యక్తి ఈడే. ఇప్పుడు దండం పెట్టు. మన సోషల్ మీడియా సిగ్నల్ సోకాడు. యూ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది ఎక్కువ. నమస్కారం సార్. నేను పెడతా రే సార్. మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ అవసరమా? ఒరే నిన్ను రే కెమెరా రోలింగ్ లో ఉంది, రెస్పెక్ట్ రా కాస్త. సరే అన్న బైజావు. సార్ మిమ్మల్ని సోగ్గాడు అని పిలవాలా, సిగ్లేనోడు అని పిలవాలా సార్? సిగ్గులేని సోగ్గాడు అని పిలవచ్చు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ యూనో. సార్ సిగ్లేనోడా? సిగ్లేని సోగ్గాడా? సిగ్గులేని అనేది మీ ఇంటి పేరా? నో. ఇప్పుడు వెన్నెల కిషోర్, దిల్ రాజు, అల్లరి నరేష్ ఆయన మన ఆడేవాడాడు ఆడే. ఇలా నా పేరు కూడా సిగ్గులేని సోగ్గాడు. అదో బిరుదు. ఒక తిట్టును కూడా పొగర్తగా భావించడం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సార్. థ్యాంక్ యూ. నేను తిడుతున్నాను రా. ఇప్పుడు మీరు నన్ను తిట్టినా కూడా నాకు అది పొగర్తలాగే ఉంటది. ఎందుకంటే ప్రేక్షకులే మన ప్రత్యక్ష దైవాలు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఇది నిజంగా సిగ్గులేదు. బై బట్ మీ నేమ్ ఒక కాంట్రవర్సీ అవుతుందని మీరు అనుకున్నారా? నాకు అదే కావాలి. ఈ నేమ్ మీరే పెట్టుకున్నారా లేదంటే? లేదు దీనికి చాలా పెద్ద కథ ఉంది. చిన్నది చెప్పే. ఐల్ ట్రై. చెప్పు. నిజం చెప్పాలంటే మా అమ్మ. అబద్ధంగా మీ నాన్న? లేదు మా అమ్మే. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ విన్న పదం సిగ్గులేనోడ. పడుకున్నా లేచినా, కూర్చున్నా నిల్చున్నా, ఆఖరికి తింటున్నా కూడా మా అమ్మ రే సిగ్గులేనోడా అని పిలిచేది. అది పిలవడం కదా, తిట్టిదిరా. పిలిచింది అనుకున్నా. అలా మా అమ్మే కాకుండా నన్ను ఊరంతా అలానే పిలవడం మొదలు పెట్టారు. ఆ పిలుపులో మత్తుంది. అది నాకు నచ్చింది. అప్పటి నుండి నా పేరు సిగ్గులేని సోగ్గాడు. యానబై సావు. నీకు క్వశ్చన్ అడుక్కో. నేను టపీ మనకు క్వశ్చన్ అడుగుతాను, టకా మన ఆన్సర్ ఇయ్యాలి. ఓకే. మీ ఊరు పేరు? సిగ్గూరు. అది ఎక్కడుంది? అక్కడుంది. అక్కడేనా? అక్కడే. మరి లేదా? లేదు. లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దాని గురించా? దేని గురించి? మీ ఊరు గురించి. ఓ అయితే ఓకే. మరి మీకు ఇష్టమైన దేవుడు? ఐ మీన్ ఏతిస్ట్. నువ్వు అతిగాడివే నాకు తెలుసు. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఏతిస్ట్ అంటే దేవుడి మీద నమ్మకం లేదని అర్థం. నేను దేవుడు నమ్మను. అంటే దయ్యం నమ్ముతావా? నమ్ముతా. అంటే దయ్యానికి పూజలు చేస్తావా? చేయను. మరి నమ్ముతావు? నమ్మాలనిపించింది. నీకు ఇష్టమైన కలరు? రెడ్ తెలుగులో ఏమంటారు? ఎరుపు. నా ఎదురుగానే ఉందిగా. వాట్? మీరు నన్ను పిలిచి అవమానిస్తున్నారు. పిల్లకుంటా అవమానించారా? ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. సిగ్గులోడా చెప్పరా? నేను మీ ఛానల్ మొత్తం చూశాను. సబ్స్క్రైబ్ చేసావా? చేయలేదా? నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. కింద గంట ఉంటుంది, దాన్ని కొట్టు. ఎవరిదా? యూట్యూబ్ దిరా. ఎక్కడ కనపడలేదు? చిన్నగా ఉంటది, కింద కొట్టు. ఓ చిన్నదా? ఓకే ఉండు. అప్పుడే అయిపోయింది. అబ్బా చేసా. నేను మీ ఛానల్ చూశాను. అందులో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి, కాంట్రవర్సీస్ ఉన్నాయి, ట్రోలింగ్స్ ఉన్నాయి. ఇలా అది ఇది కాకుండా అన్నితో ఏనుదికి పెట్టావు బ్రో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ఇంతే. నీ బొందరా నీ బొంద అంతే ఇంతే.
थू 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 तुमको हमको भाई बोलता है అయిపోయిందా అప్పుడే? అయిందా నిన్ను పెట్టుకుని ఏంద్రా బీకేదే కూసేగా ఓకే గాయస్ ఈరోజు సుగ్గి అండ్ సోగ్గాడితో వీడియో అయిపోయింది అనమాట. వచ్చే వారం ఇదే రోజు ఇంకో సెలబ్రిటీని కలుద్దాం. ఈ వీడియోని ఫుల్ గా చూసినందుకు మీరు సిగ్గుపడతాను అనుకుంటున్నా. టు బి ఫ్రాంక్ నేను కూడా సిగ్గుపడతాను అనుకో. టు బి ఫ్రాంక్ నేను కూడా సిగ్గుపడుతున్నా. నువ్వై సిగ్గు లేకుండా ఈ వీడియోని ఇంకో ముగ్గురు సెండ్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు సెండ్ చేయమని చెప్పండి. అలా ఈ వీడియో అందరూ చూసాను అనుకోండి మనంతా కలిసి సిగ్గుపడతాం అనమాట. సో దిస్ ఈస్ మీ కెమెరామ్యాన్ శ్యామ్లా గాడుతో ILY రామ్ గాడు సైనింగ్ ఆఫ్. దైత్యం దాక్ష ఇస్తున్నా బాగుంది ఏంద్ర ఇది ఎదక మాత ఊరికి పెట్టినారు బాగుంది మచ్చా కట్ వేసేసాడు బాగా వేసేసాడు. సబ్స్క్రైబ్ 662 బై బై.